జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీమాత పుస్తకంలో 11వ అధ్యాయానికి చేరుకున్నాం. దీని పేరు ద మ్యారేజ్ ఆఫ్ సుభద్ర, అంటే సుభద్ర వివాహము. ఈ కథ అంతా కూడా మహాభారత సంగ్రామానికి అంతర్భాగంగా, అంటే ఈ కథలో మహాభారత సంగ్రామం అంతర్భాగంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, అక్కడ నేపథ్యాలు, వాటి గురించి ప్రజల సంభాషణలు, ఇవన్నీ మనము ఇందులో చూస్తాం. గత అధ్యాయంలో సుజాత దగ్గరికి అంబ వచ్చి రావడము, అంబ ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసి సుజాత అడుగుదాం అనుకునేటప్పటికీ అంబ వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ కథలోకి వెళ్దాం. అంబ అలా వెళ్ళిన తర్వాత సుజాత చాలా టెన్షన్ పడుతుంది. అంబ గురించి చాలా ఆందోళన చెందుతుంది. అంటే తనకి ఇంకా మళ్ళీ తన భర్త ద్వారా దౌర్జన్యం ఎదురవుతుందని తెలిసి చాలా బాధపడుతుంది. తను ఏం చేయలేకపోతున్నాను అని. తను ఒకవేళ బయటికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేద్దామన్నా కూడా తను వెళ్ళలేని పరిస్థితి. ఇంకా తన దగ్గర పరిష్కారం ఏం లేక అంబ కోసం ఎప్పుడు వస్తుందా, తను ఎలా ఉందా అని నిరీక్షణ చేస్తూ ఉంటుంది. ఈలోపు అంజలి వస్తుంది అక్కడికి. అప్పుడు అంజలి తోటి తన యొక్క బాధని, ఆందోళనని పంచుకుంటుంది. అంజలి అంటుంది, మాతకు అన్నీ తెలుసు, అందుకనే అంబ కోసమే పోయినసారి మాత వచ్చినప్పుడు ఆ కృష్ణ ధ్యానం గురించి, రాధమ్మ, తర్వాత దివ్య ప్రేమ, ఆ కథ అంతా చెప్పారు కదా, అది అంబ కోసమే చెప్పారు అని చెప్పి అంజలి అంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అంబ వస్తుంది మన భవంతికి. అప్పుడు సుజాత తనని పరీక్షగా చూస్తూ అడుగుతుంది. అంబ ఏమీ జరగనట్టుగా తనతో ప్రవర్తిస్తుంది అనమాట. అంటే నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను అన్నట్టుగా. కానీ సుజాత తన గురించి తెలుసు కాబట్టి, అంబ గురించి తను అబ్జర్వ్ చేసింది కాబట్టి మళ్ళీ అడుగుతుందన్నమాట. నీ భర్త బానే ఉంటున్నాడా, నిన్ను కొడుతున్నాడా, లేకపోతే నీకు ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు అంబ అంటుంది, నేను చాలా బాగున్నాను, అంతా బానే ఉంది, పరిస్థితి ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ నేను లోపల శాంతిగా ఉండగలుగుతున్నాను. ఇదంతా మాత ఇచ్చినటువంటి ఆ కథ నన్ను చాలా మార్చేసింది, అది నాలో చెరగని ముద్ర వేసింది. కృష్ణ ధ్యానంతో నేను ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని నేను కూడగట్టుకుంటున్నాను అని చెప్పి అంబ చెప్తుంది. అయ్యో, ఇంకా అలాగే ఉంది ఆ పరిస్థితి, అలా జరగకుండా ఉండవలసింది అని చెప్పి, అంటే పరిస్థితి కొంచెమైనా మారితే బాగుండు అన్నట్టుగా సుజాత అంటుంది. అప్పుడు అంబ అంటుంది, ఎన్నో విషయాలు ఉండకుండా ఉండే రీతిలోనే ఉంటున్నాయి, ఏం చేస్తాం అంటుంది అంబ. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, మన విలువైన సమయాన్ని ఇలా బాధ గురించి మాట్లాడుకోవడం వద్దు, నాకు ఇక్కడే కాస్త ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి కొంతసేపు ఆ మాటలు ఇంకా మనం మాట్లాడొద్దని అంబ చెప్తుందనమాట. కాశిని, ఈశాను ఆడుకుంటూ ఉంటారు. అంబేమో ఆ పిల్లల్ని చూస్తూ మురిసిపోతుంటుంది. సుజాత మాత్రం తన స్నేహితురాలు, తనకు సోదరి సమానురాలైనటువంటి అంబని పరీక్షగా గమనిస్తూ ఉంటుంది. తన మనసు ఎలా ఉంది, ఏమైనా గాయాలు ఉన్నాయా అని చెప్పి తనని నఖశిఖ పర్యంతము కూడా ఆమె గమనిస్తూ ఉంటుంది. కానీ తనకు ఒక్కటి మాత్రం మంచిగా అర్థమైంది ఏంటంటే, కృష్ణుడి ధ్యానంలో తనను తాను సమర్పించుకుంది. అందుకని ఎంత బయట పరిస్థితి ఎంత చిరాకుగా ఉన్నా అంతరంగంలో శాంతిని మాత్రం నిలుపుకుంది ఆ యొక్క దివ్య ప్రేమతోటి అని మాత్రం తనకు అర్థమవుతుంది. అప్పుడు పిల్లలందరూ వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు నెమ్మదిగా పెద్దగా అవుతుంటారు. పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ మధ్య స్నేహం పెరుగుతూ ఉంటుంది. కాశిని ఎప్పుడు ఈశాన్ని పెద్దవాడిగానే భావన చేస్తుంటుంది. అంటే అతను చేసే పనులన్నీ తనకెంతో ఆశ్చర్యంగా, ఆసక్తిగా ఉంటూ ఉంటాయి. ఈశాను కూడా చాలా పెద్దవాడిలాగా ఎలాంటి పరిస్థితి అయినా ఫస్ట్ తానే చేతుల్లోకి తీసుకొని ఆ ఆటలన్నీ నడిపిస్తూ ఉంటాడు. తను సుజాత ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యో వాళ్ళ నాన్న లేకుండా పెరుగుతున్నాడు, అందరూ ఆడవాళ్ళ మధ్య పెరుగుతున్నాడు, తనకి నృత్యం తాలూకా మగవాళ్ళ స్టెప్స్ కానీ అవన్నీ ఎలా నేర్పించాలి అనుకుంటూ ఉంటుంది. కానీ తనకి ఉద్ధవ్ గుర్తున్నాడు కాబట్టి తనకి సాధ్యమైనంత వరకు అన్నీ నేర్పిస్తూనే ఉంటుంది. ఈశాన్ కూడా చాలా చక్కగా తొందరగా నేర్చుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు తను అనుకుంటుంది, తనకి ఇంకొక గురువు అవసరం ఉంది, కానీ ఇక్కడ ఎలా సాధ్యమో, కానీ మాత అన్నారు వాళ్ళ నాన్న కన్నా కూడా చాలా గొప్ప డాన్సర్ అవుతాడని, ఇది ఎలా సాధ్యమవుతుంది అని తను ఆలోచిస్తూ ఉంటుంది ఆ పిల్లల్ని చూస్తూ. ఇలా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అంబ వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంబ ఒకరోజు వస్తుంది. అంబ కొంచెం సంతోషము, విచారము, ఆశ్చర్యము, ఇలా రకరకాల భావాలతోటి వస్తుందన్నమాట ఆ రోజు. అప్పుడు అడుగుతుంది, ఏంటి, ఎందుకు నువ్వు అలా ఉన్నావంటే, ప్రజలకి ఏం ఆలోచించాలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అందరూ సతమతమైపోతున్నారు అంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి సుజాత అంటుంది. ఓహో, నీకు తెలియదు కదా బయట పరిస్థితులు అని. సుజాతకి నిజంగానే తన భవంతిలోని పరిస్థితులు తప్ప బయటవేవి తెలియదు అనమాట. ఎందుకంటే తను బయటికి వెళ్ళదు కదా. బయట భవంతి బయట అంటే రాజ్యంలో జరుగుతున్నవన్నీ కూడా అంబ ద్వారానే తెలుసుకుంటుంది.
అప్పుడు అంబ చెప్తుంది, కురువంశంలో మనస్పర్ధలు వచ్చాయి అని చెప్పి. అంటే అప్పుడు సుజాత అంటుంది, అవును వచ్చాయని తెలుసు, ఇంకా సమసిపోలేదా అని. లేదు లేదు, మా భర్త ఆ సైన్యంలో ఉన్నారు కాబట్టి తనకు తెలుసు, ఈ విషయాలన్నీ నీ ప్రియమైన అర్జునుడికి కూడా సంబంధించినవి అంటుంది. అప్పుడు మళ్ళీ సుజాతలో ఆసక్తి మొదలవుతుంది, ఏమైంది ఏంటి అని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు అప్పటి పరిస్థితులన్నీ కూడా ఇలా చెప్తోందనమాట అంబ. ఇలా సింహాసనం గురించి వాళ్ళు గొడవ పడుతున్నారని, దుర్యోధనుడు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడని, అర్జునుడి మీద చాలా ద్వేషం పెంచుకున్నాడని, కురువంశం యొక్క సింహాసనం గురించినటువంటి గొడవ చాలా ఎక్కువగా ఉందని, ఆ కురువంశం చాలా శక్తివంతమైంది, దుర్యోధనుడి చేతిలోకి వెళ్తే అధర్మం అంతా కూడా రాజ్యం వెళ్తుందని చెప్పి, ఇలా రకరకాల విషయాలన్నీ కూడా తను సుజాతతో పంచుకుంటుంది. రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు. దుర్యోధనుడి ఆలోచన పాంచాల రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం శక్తివంతమైంది, ద్వారకలో ఉన్న సైన్యం శక్తివంతమైంది కాబట్టి వివాహ ప్రయత్నంగా ముందు పాంచాల దేశాన్ని తను తీసుకుందాం అనుకుంటాడు. అక్కడ ఆ ప్రయత్నం అది తనకి విఫలమవుతుంది. ఆ తర్వాత ద్వారకతోటి సంబంధం పెట్టుకుందాం అనుకుంటాడు. కానీ కృష్ణుణ్ణి అతను అప్రోచ్ అవ్వలేడనమాట. అందుకని బలరాముడి ద్వారా మొత్తానికి సుభద్రతోటి అతను ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి నిశ్చయం జరుగుతుంది దుర్యోధనుడికి అను సుభద్రకి. అలా ఇప్పుడు వాళ్ళ వివాహం జరుగుతోంది. కానీ నీకు తెలుసు గదా! అర్జునుడు అను సుభద్ర వాళ్ళు ప్రేమించుకుంటున్నారని. ఈ విషయం బలరాముడికి తెలియక తను మాట ఇచ్చేశాడు తనకి, దుర్యోధనుడికి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సుభద్ర రుక్మిణి మాత దగ్గర సహాయం కోసం వచ్చింది. మాత ఏం చేస్తారో మరి, ఈ వివాహం ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు టెన్షన్‌గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటారు, మనము మన లోటస్ పాండ్ ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి అంబికాదేవిని మనం ప్రార్థిద్దాము, రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారు ఏదో ఒక లీల చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. ఆ తర్వాత జరిగిన కథ మనకి తెలుసు. అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అది. జై శ్రీకృష్ణ.